కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లెపల్లి రైతులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రైతుల భూములు లాక్కునేందుకు కూటమి పెద్దలు పెద్ద స్కెచ్చే వేశారు. రైతులను హౌస్ అరెస్ట్ చేశారు. మల్లపల్లిలో రైతులు భారీగా మోహరించారు. 2014లో రైతుల నుంచి భూములు తీసుకుని ఏపీఐఐసికి అప్పగించి అప్పటి టీడీపీ ప్రభుత్వం అప్పటి నుంచి రైతులు భూములు సాగు చేసుకుంటూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనే కారణంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొంతమంది రైతులకు నష్టపరిహారం అందించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ భూములు లాక్కోవాలని గవర్నమెంట్ పెద్దలు స్కెచ్ వేశారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఏమైందని రైతులే ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా రైతులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, నల్లవల్లి భూములకు సంబంధించి 2016లో 1406 ఎకరాల్లోనూ రైతుల వద్ద తీసుకున్నారు. ఇందులో 165 మంది రైతులకు సంబంధించి అప్పటి నుంచి కూడా పరిహారం అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వారికి సంబంధించి ఆ పరిహారం మీద వారు అందరూ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఈ క్రమంలో 2023లో పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాంతంలో పర్యటించి మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వారి నుంచి ఆ భూములను అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని రోడ్డెక్కకుండా ఇళ్లలోనే పెట్టి వారిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏపీఐఐసి కార్యాలయం వారి వద్దకు రైతులు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. రైతులందరి ఇళ్ల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి వారిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా చేస్తున్నారు. దీని పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు తీసుకుని ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నట్టు కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున పోరాడతామని వారంతా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.